మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఆగిపోయేవేంటి తేజ, వెళ్దాం రా. మనం వెళ్ళడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది మధు. ఎందుకు భయపడుతున్నావు? మన గురించి ఇంట్లో వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కదా, మనల్ని లోపలికి ఎలా రాణిస్తారు? మనం మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే మా అమ్మ అస్సలు ఊరుకోదు, మన ఇద్దరు ప్రాణాలు తీసేస్తుంది. మనం వెళ్తే గొడవ జరుగుతుందని నాకు తెలుసు. మీ అమ్మ, మీ నాన్న, సింధు నీ మీద కంటే నా మీదే ఎక్కువ విరుచుకుపడతారు. ఆ విషయం నాకు తెలుసు. అయినా సరే మనం వెళ్ళి తీరాలి. తెలిసి మరి లోపలికి వెళ్ళడం అవసరమా మధు? మా వాళ్ళ చేతిలో మనం బలైపోతాం. వద్దు మధు, తిరిగి వెళ్ళిపోదాం పదా. లేదు తేజ, మనం వెళ్ళి తీరాలి. మనల్ని వెళ్ళమని మావయ్య చెప్పారంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏం జరిగినా పర్వాలేదు, ఫేస్ చేద్దాం రా. మధు, అయినా మనల్నెవరు ఆపుతారు? అంత ధైర్యం ఈ ఇంట్లో ఎవరికుంది? పద వెళ్దాం. వద్దు మధు, రా తేజ. వద్దు మధు, నా మాట విను మధు. రా తేజ. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతారా మీరు? సిగ్గులేదట్రా మీకు? చెయ్యాల్సిన దారుణాలన్నీ చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారా మీరు? ఇది మంచి వాళ్ళుండే ఇల్లు. మీలాంటి నీచులు, దుర్మార్గులు ఇక్కడ ఉండకూడదు. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి, లేదంటే నాకొచ్చే కోపానికి ఇక్కడే ఇప్పుడే నా చేతిలో మీ ప్రాణాలు పోతాయి. అసలు మేమెందుకు బయటికి పోవాలి? ఈ ఇంట్లో ఉండే హక్కు మాకుంది. నమ్మిన వాళ్ళనే మోసం చేసే నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా? మాట్లాడతాను, నాకు ఆ రైట్ ఉంది. ఈ ఇంటికి, ఈ ఆస్తికి వారసుడు తేజ. తేజాకి నేను భార్యని. మమ్మల్ని రావద్దు అనటానికి అసలు మీరెవరు? ఈ ఇంటికి, ఈ ఆస్తికి హక్కుదారుడైన యశ్ అమ్మా నాన్నలమే. ఏమన్నావే? ఈ తేజగాడు ఈ ఇంటికి, ఈ ఆస్తికి వారసుడా? హ్, నీ మాటలు నమ్మి కన్న వాళ్ళకి, తోడబుట్టిన తమ్ముడికి ద్రోహం చేసిన వీడు వారసుడు కాదే, మా పాలిట కిరాతకుడు. నీతో కలిసి వీడు ఎప్పుడైతే మమ్మల్ని మోసం చేశాడో ఆ రోజే మా దృష్టిలో వీడు చచ్చిపోయాడే. చంపేయండి అమ్మా, చంపేయండి. అప్పుడేమో మధు వాళ్ళ అమ్మా నాన్నల్ని మంటల్లో కాల్చి చంపేశారు. ఇప్పుడు నన్నేమో మాటలతో చంపేస్తున్నారు. చంపేయండి అమ్మా, చంపేయండి. రేయ్, నీ పెళ్ళాన్ని అన్ని అబద్ధాలు చెప్పిందిరా. వాళ్ళ అమ్మా నాన్నల్ని మేమెందుకు చంపుతాంరా? ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు. మేమే చంపామని మాయ మాటలతో నిన్ను నమ్మించిందిరా. ఎవరు ఎవరిని మాయ చేశారో నాకు బాగా తెలుసు నాన్న. నా చిన్నప్పటి నుంచి మీరు ఎంత ఉత్తములుగా నటించారో మధు చెప్పాక నాకు తెలిసింది. మీరింక నటించడం ఆపేస్తే మంచిది నాన్న.
మీరు మోసం చేసి మమ్మల్ని మోసం చేశారంటారేంటి? రేయ్, ఏం వాగుతున్నావురా? నీ కన్న తండ్రిని పట్టుకొని మోసం చేశాడంటావా? నోటికి ఏదొస్తే అదే మాట్లాడేస్తావా? నీ భార్య చెప్పుడు మాటలు నమ్మి కన్న తల్లి తండ్రిని నిలదీస్తావా? నిన్ను ఆగండి అత్తయ్య, ఆగండి. నా భర్తని కొట్టే హక్కు మీకెక్కడిది? మీలాంటి నీచుల కడుపున పుట్టిన మంచి మనిషిని పట్టుకుని అలా కొట్టేస్తారా? ఇంకొక్క దెబ్బ నా భర్త మీద పడితే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? ఆ? మీ చెంప పక్ మా అత్తయ్య మీద చెయ్యెత్తుతావే? నీకెన్ని గుండెలు? సింధు! సింధు! తేజ, అడ్డు రాకు. ఇంకొక్కసారి మా అత్తయ్య మీద చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? నిన్ను నమ్మి ఈ ఇంటి పెద్ద కోడలు హోదా ఇస్తే ఈ కుటుంబాన్నే నాశనం చేయాలని చూస్తావా? మళ్ళీ ఏం చేయాలని వచ్చావు? చెప్పు. సింధు, మర్యాదగా మాట్లాడు. తేజ, నా భర్తకి అన్నవన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను. లేదంటే నువ్వు నీ పెళ్ళాం చేసిన పాడు పనులకి గొయ్యి తీసి ఇద్దరిని నిలువున పాతేసేదాన్ని. చెప్పవే, నిజం చెప్పు. ఏ ప్లాన్ మీద నా భర్తని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించావే? ఇదేం చూసావు సింధు? నీ భర్తకి రాబోయే ప్రమాదం ముందు ముందు ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. అంటే ఇదంతా మారుతీరావుతో కలిసి నువ్వే చేయించావన్నమాట. నీ ప్రాణాలు ఇవ్వాల్టితో పోయినట్టేనే. నువ్వు పోతేనే మాకు పట్టిన పీడ విరగడైపోతుంది. అసలా నిన్ను వదిలిపెట్టనే. అయ్యో, మనం కొంచెం ఎలర్ట్గా ఉండాలి. ఆ సిద్ధార్థగాడు వేలికేస్తే కాలికేస్తాడు. తిమ్మిని బమ్మిని చేసినా సరే యశుని కేసు నుండి తప్పిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో యశ్ బయటికి రాకూడదు. శిక్ష పడి జైలుకే వెళ్ళాలి. అందుకు మనం కొత్త ప్లాన్ ఆలోచించాలి. అసలు విషయం బయటికి రాకూడదు. యశుని కోర్టుకు తీసుకెళ్ళక ముందే మనం త్వరగా డబ్బంతా హవాలా చేయాలి. ఆ సింధు సామాన్యురాలు కాదు. తనకి ఏ చిన్న అవకాశం దొరికినా మనల్ని ఆడేసుకుంటుంది. పైగా మనతోనే ఛాలెంజ్ చేసింది. మనం జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయాలి. ఆ సింధుకి ఏ దారి లేకుండా చెక్ పెట్టాలి.
ఫీల్ అవ్వకు యష్, త్వరలోనే నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు చెప్పినట్టే సిద్ధార్థని పిలిపించాను. నీకు బెయిల్ వస్తుంది, ధైర్యంగా ఉండు. ఈ కేసు గురించి నేను చూసుకుంటాను యష్, నువ్వేం వర్రీ కావద్దు. ఇదంతా కావాలని చేశారని నా డౌట్ సిద్ధార్థ్. నిన్ను అన్యాయంగా కేసులో ఇరికించిన వాడిని నేను వదిలిపెట్టను. కోర్టుకు లాగి శిక్ష పడేలా చేస్తాను. అమ్మా, నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోమని. మంచి లాయర్ని పెట్టుకోకుండా స్టేషన్ చుట్టూ ఇలా ఎన్నిసార్లు తిరిగినా వేస్టే. ఎస్ఐ గారు, సింధు లాయర్తోనే వచ్చింది సార్. మీరెవరు? ఆ లాయర్ని నేనే. ఇది నా ఐడెంటిటీ కార్డ్. సరే, కాసేపు వెయిట్ చేయండి. దేవా, ఆ? ఆ మోకాలను ఎక్కువసేపు కొట్టకండి, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఆహా. మరి నువ్వు చెప్పులేసుకోవడం మర్చిపోయేట్రా? నీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది కదా. బో చెప్పండి ఎస్ఐ గారు. సార్, సింధు లాయర్తో వచ్చింది సార్. ఆ లాయర్ ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నాడు. ఆ సిద్ధార్థ గడ అయి ఉంటాడు. వాడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వద్దు. సార్, లాయర్ వచ్చి అడిగితే ఖచ్చితంగా ఇవ్వాలి సార్, లేదంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఓ అలాగా. అయితే ఓ పని చేయండి, రేపు శనివారం కోర్టు ఉండదు. ఇవాళ కోర్టు టైం అయిపోయేదాకా ఏదో విధంగా మేనేజ్ చేసి వాళ్ళని వెయిట్ చేయించి అప్పుడు ఇవ్వండి ఎఫ్ఐఆర్ కాపీ. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే సార్. కానిస్టేబుల్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, డిస్టర్బ్ చేయొద్దు. ఏమైనా కంప్లైంట్స్ వస్తే హ్యాండిల్ చేయండి. అలాగే సార్. ఎస్ఐ గారు, సార్ సార్ ఆగండి. సార్, ఎస్ఐ గారు. సార్ సార్ సార్, సార్ సిద్ధార్థ్, కోర్టు టైం అయిపోతుంది. నేను అదే చూస్తున్నాను సింధు. అయినా ఈ ఎస్ఐ ఏంటి ఇలా చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు సిద్ధార్థ్. హలో, ఆ కేసు ఏమైందండి? హలో, నేను చూసుకుంటాను. సార్ సార్, సరే సరే. ఎస్ఐ గారు, సార్. ఎస్ఐ గారు, దాని గురించి సార్. సింధు, ఇంకో 1 అవర్లో కోర్టు అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు సిద్ధార్థ్.
సిద్ధార్థ్ సార్ 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 ఎస్ఐ గారు సార్ ఎస్ఐ గారు సార్ సింధు టైం అయిపోతుంది సింధు. ఇదంతా ఎస్ఐ కావాలనే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఏంటమ్మా అలా అరుస్తున్నారు? నా భర్తని బెయిల్ మీద బయటికి తీసుకురావాలని చాలాసేపటి నుంచి ఎఫ్ఐఆర్ కాపీ కోసం వెయిట్ చేస్తుంటే పట్టించుకోకుండా మీ పాటికి మీరు తిరుగుతున్నారు. ఏంటి సార్ ఇది? ఏంటి కానిస్టేబుల్, ఎఫ్ఐఆర్ కాపీ కోసం వచ్చారా? నాకు చెప్పాలి కదయ్యా. సార్ యాక్టింగ్ ఆపండి. మీరు కావాలనే మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. ఐ నో. మీరు చేసిన దానికి మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అది మీకు తెలుసా? చూడండి లాయర్ గారు, స్టేషన్లో మీ ఒక్క కేసే కాదు, చాలా కేసులున్నాయి. అవన్నీ నేనే కదా చూసుకోవాల్సింది. ఇప్పటివరకు కమిషనర్ గారితో మర్డర్ కేసు గురించి ఫోన్లో మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటాయి, అర్థం చేసుకోవాలి మీరు. సరే సార్, ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ కాపీ త్వరగా ఇవ్వండి. ఓకే ఓకే ఇస్తాను. ఏదయ్యా? సార్ కోర్టుకు టైం అయిపోతుంది, కొంచెం త్వరగా ఇవ్వండి. వెతుకుతున్నాను కదా, మీ పని మీద ఉన్నాను, చూస్తున్నారు కదా. వెయిట్ చేయండి మేడం. సార్ సరే, ఆ పర్సన్ మీకు టచ్లోకి రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే చేస్తాను, కానీ అప్పటి వరకు ఆ డబ్బు మీ దగ్గర ఉండటం అంత సేఫ్ కాదు. నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నేను సేఫ్గా ఉంచుతాను. అవసరం లేదు సార్, మీ దగ్గర కంటే నా దగ్గరే ఆ డబ్బు డబుల్ సేఫ్గా ఉంటుంది. ఇంతకీ ఇలారా, ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారు? ఆ డబ్బే కదా సార్, ఎక్కడుండాలో అక్కడే ఆ డబ్బంతా పదిలంగా ఉంది. దాని గురించి మీరేం కంగారు పడకండి. మధు కూడా మీలాగే చెప్పింది. చివరిగా ఆ డబ్బంతా ఆ సింధు కొట్టేసేంత వరకు తనకి తెలియనే లేదు. అందుకే మీ మంచి కోసమే చెప్తున్నాను. సార్, మా మంచి కోరే మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఆ సింధు కంటే తెలివైన మనిషి సార్. నా దగ్గర డబ్బు కొట్టేయడం అంత ఈజీ కాదు సార్. మళ్ళీ వీళ్ళ డబ్బు పోగొట్టుకునేదాకా ఇలాగే మాట్లాడతారు. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు. సరే, వస్తాను. ఆయన చెప్పింది నిజమే మధు. ఆ సింధు మామూలుది కాదు. మన దగ్గర నుంచి ఆ డబ్బు దక్కించుకోవడం కోసం ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది. ఆ డబ్బు ఎక్కడుందో మనందరికీ తెలియడం మంచిది. తేజ, నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నావు. ఆ డబ్బు గురించి అందరికీ తెలిసిపోతే ఆ సింధు మనలో ఎవరో ఒకరిని ట్రాప్ చేసి ఈజీగా డబ్బెక్కడుందో కనుక్కుంటుంది. అందుకే ఎవ్వరికీ తెలియకపోవటమే మంచిది. దేవా, అందరికీ చెబితే ప్రాబ్లం అవుతుంది అని భయపడుతున్నారు కదా. అర్థమైంది, నేనెవ్వరికీ చెప్పను. ఆ డబ్బు సీక్రెట్ నాకు చెప్పండి, నా గుండెల్లో దాచుకుంటాను. ఎక్స్ట్రాలు చేస్తే నీ బాడీలో పార్ట్లు వేరు చేస్తాను. మనీ ఎలాంటి మనిషికైనా పిచ్చి పట్టిస్తుంది. అందుకే హవాలా అయ్యే వరకు ఆ డబ్బు గురించి నేను ఎవ్వరికీ చెప్పను. తెలుసుకునే రైట్ మాకుందండి. నిజమే తేజ, కానీ నేను చెప్పకుండా దాస్తుంది నీ మంచి కోసమే. ఆ డబ్బంతా నీకు మధుకి దక్కాలనే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాను. ఆ డబ్బు గురించి వదిలేయండి, నువ్వు మధు ఇంటికి ఎలా వెళ్ళాలో అది ఆలోచించండి. సరే, మధు,
మీ మావయ్య మీదే నాకు నమ్మకం కలగడం లేదు. అలా అనుకు తేజ. కళ్ళు కూడా మావయ్య మనల్ని మోసం చేయడు. ఈ ప్రపంచంలో నేనెవరినైనా బలంగా నమ్ముతాను అంటే అది కేవలం మా మావయ్యని మాత్రమే. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆ డబ్బు గురించి నువ్వేం టెన్షన్ పడకు. రావల్దా. మధు, నమ్మండి, వాడిని బాగా నమ్మండి. వాడు ఏదో ఒక రోజు మీ ఇద్దరికి పంగనామాలు పెట్టిపోతాడు. అమ్మ సింధు, మీ మావయ్య ఎక్కడా? స్కూల్ నుంచి శశిని తీసుకురావడానికి వెళ్ళారత్తయ్య. ఆరాధ్య వచ్చేస్తుంది. యష్ కూడా జైలు నుంచి త్వరగా వచ్చేస్తే మన సమస్యలన్నీ తీరిపోయినట్టేనమ్మా. అందరం హ్యాపీగా ఉండొచ్చు. నేను కూడా అదే అనుకుంటున్నానత్తయ్య. అత్తయ్య, ఆరాధ్య సంతోషంగా ఉండాలి అంటే మన ఇంట్లో జరిగే పరిస్థితులు, మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, మన కష్టాలు ఏవి ఆరాధ్యకి తెలియకూడదు. దయచేసి మీరు కూడా చెప్పకండి. అలాగే సింధు, చెప్పనులే అమ్మా. అదిగో ఆరాధ్య వచ్చేసినట్టుంది. పదమ్మా. ఇదేంటత్తయ్యా, మధు ఆరాధ్యతో వచ్చిందేంటి? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఏంటి, హారతి మధ్యలో ఆపేశారు, పూర్తిగా ఇవ్వరా? ఎందుకివ్వం ఆరాధ్య? వద్దు వద్దు వద్దు.
నువ్వు మళ్ళీ వచ్చావేంటి? మధు, నీకు జరిగిన శాస్తి సరిపోలేదా? ఇంకోసారి ఇంట్లో అడుగు పెడుతుంది 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 ఆరాధ్య, అసలు నీకు ఇది ఎలా తెలుసు? ఇక్కడ ఇలా బయటే ఉండి చెప్పాలా లేక లోపలికొచ్చి చెప్పొచ్చా? అయ్యో, ఇది నీ ఇల్లమ్మా, లోపలికి రా. అత్తయ్య, ఎందుకంత కోపంగా వచ్చేశారు? నువ్వు చేసింది నాకేం నచ్చలేదు సింధు. ఆ మధుని మన ఇంట్లో ఉండమని అలా ఎలా చెప్తావు అసలా? అది చేసిందేమన్నా చిన్న తప్ప క్షమించి ఇంట్లో ఉండనివ్వటానికి? మన నాశనం కోరుకునే దాని మోహం రోజంతా మనం చూస్తూ ఉండాలా? అది ఇంట్లో ఉంటే మళ్ళీ ఎవరికి ఏ ప్రమాదం తెచ్చి పెడుతుందో అని ఆలోచించావా? శత్రువుని మనతో పాటు మన ఇంట్లో ఉండనిస్తే మన కష్టాలు బాధలు మళ్ళీ మనం కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అది అర్థం కావటం లేదా నీకు? మధు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదత్తయ్య. ఇష్టం లేనప్పుడు దాన్ని ఇంట్లో ఉండమని ఎందుకన్నావు? ఆరాధ్య కోసం. ఆరాధ్య ఎలా మాట్లాడిందో మీరే విన్నారు కదా. ఆ మాటలు ఆరాధ్యవి కావు, మధువి. మధునే ఆరాధ్య చేత అలా మాట్లాడించింది. మధు మీద కోపంతో ఇప్పుడు మనం దాన్ని వెళ్ళిపోమంటే మధుతో పాటు ఆరాధ్య కూడా వెళ్ళిపోతుంది. మన శత్రువు దగ్గర మన ఇంటి పిల్ల ఉండడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అదీ కాక ఇన్నాళ్ళు తనని దూరం పెట్టి పట్టించుకోలేదనే కదా ఆరాధ్య మన మీద కోపంగా ఉంది. ఇప్పుడు వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తే ఆరాధ్యకి మన మీద ఇంకా కోపం పెరిగి ఇంకా జీవితంలో మనకి దగ్గర కాదు. మధు ఆరాధ్యని ఏదో మాయ చేసింది. తనని ఇంతలా తన వైపుకు తిప్పుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. మనం అనుకున్న దానికన్నా ఆ మధు చాలా ఎక్కువ డేంజర్గా ఉందత్తయ్య. మధు సంగతి మనకి పూర్తిగా తెలిసి కూడా ఆరాధ్యని తనతో వదిలేయకూడదు. ఆరాధ్యకి ఏం చెప్పి తన వైపుకు తిప్పుకుందో తెలుసుకోవాలి. నిదానంగా ఆ మధు ఎంత దుర్మార్గురాలో అన్నది ఆరాధ్యకి మనం తెలిసేలా చేస్తే మెల్లగా ఆరాధ్యే మనకి దగ్గరవుతుంది. ఆరాధ్యని ప్రేమతో గెలవాలే తప్ప కోపంతో కాదత్తయ్య. ఏంటి సింధు ప్రేమతో గెలిచేది? ఆ మధు మనిషైతే నువ్వన్నట్టు ప్రేమతో గెలవచ్చు, కానీ అది రాక్షసి. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవేవి దానికి తెలియవు. దాని దగ్గర ఏవి పనిచేయవు. నీ చెప్పింది మధు గురించి కాదత్తయ్య, ఆరాధ్య గురించి. ఆయన వాళ్ల ప్రేమాభిమానాలు దొరక్కే కదా ఆరాధ్య ఇలా తయారైంది. ఇప్పుడు మనం వాటిని ఆరాధ్యకి అందిస్తే ఎవరు ఏంటనేది త్వరలో ఆరాధ్యకి అర్థమవుతుంది. యశ్ విషయంలో గాని మీ విషయంలో కానీ మొదట్నుంచి నేను ప్రేమతో గెలవాలనే కదా ప్రయత్నించాను. అలా ప్రయత్నించబట్టే కదా ఈరోజు మనందరం కలిసాం. అలాగే ఏదో ఒకరోజు ఆరాధ్య కూడా ఆ మధుని వదిలేసి మనతో కలిసిపోతుందత్తయ్య. ఆరాధ్య మధుని అమ్మ అని పిలుస్తుందంటే ఏ రేంజ్లో ఆ మధు ఆరాధ్యని మాయ చేసిందో అర్థం చేసుకోండి. ఆరాధ్యని మధు నుంచి దూరం చేసి మనకి దగ్గర అయ్యేలా చేసే బాధ్యత నాదత్తయ్య. నా మీద నమ్మకం ఉంచండి. ఆరాధ్య, ఆకలిగా ఉందా? ఏమైనా తింటావా? ఏమ్మా? నా మీద ప్రేమ ఉన్నట్టు నటించకండి. నేను పుట్టడం వల్లే మా అమ్మ చనిపోయిందని నన్ను వదిలేశారు కదా, అందుకే మీరంటే నాకు అసహ్యం. అది కాదమ్మా, నేను మాట్లాడకండి.
చనిపోయిన దగ్గర నుంచి మీరు ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకున్నారా? నా గురించి పట్టించుకున్నారా? లేదు కదా. చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఎలా బ్రతికానో నాకు తెలుసు. మిమ్మల్ని నాన్న అని పిలవాలని కూడా నాకు లేదు. తేజ అనే పిలుస్తాను. మీరెప్పటికీ నాకు నాన్న కాలేరు. దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోకండి. ఏంటమ్మా ఆరాధ్య, నాన్నతో అలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పావని ఇక్కడికి వచ్చానమ్మా. నాకు వీళ్ళెవరూ అవసరం లేదు. అసలు వీళ్ళ మొహం చూడాలని కూడా లేదు. వాళ్ళలాగే తేజ కూడా. తేజ, అమ్మా, మనం ఇక్కడే ఎందుకు ఉండాలి? వీళ్ళకి దూరంగా ఇంకెక్కడైనా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. మనం వీళ్ళకి దూరంగా ఉంటే వీళ్ళందరూ హ్యాపీగా బతికేస్తారు. ఆరాధ్య, నిన్ను అనాథని చేసి ఎంత బాధ పెట్టారు. నాకు నా తల్లిదండ్రుల్ని లేకుండా చేసి నన్ను ఒంటరిని చేశారు. మనిద్దరం అనుభవించిన బాధ, కష్టం, నరక యాతన వీళ్ళు కూడా అనుభవించాలి కదా. అందుకే మనం ఇక్కడే ఉండాలి. సరేనమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేనుంటాను. నా ఆరాధ్య బంగారు. అమ్మా, నేను ఇంతకీ ఏ రూమ్లో ఉండాలి? రామ్మా, నీకు రూమ్ చూపిస్తాను. అమ్మా ఆరాధ్య, నువ్వు ఈ రూమ్లోనే ఉండు. ఇక్కడ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టుగా ఉండు. నీకిష్టం వచ్చింది నువ్వు చెయ్యి. ఎవ్వరూ నిన్ను ఏం చేయలేరు. నీకు నేనున్నాను తల్లి. రెస్ట్ తీసుకోమా. సరే అమ్మా. నన్ను మాత్రం ఫ్యామిలీకి దూరం చేసి మీరు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీ ఫోటో దిగుతారా? ఫ్యామిలీ ఫోటో ఈ ఫోటో విసిరింది ఎవరు? నేనే. ఎందుకు ఆరాధ్య ఈ ఫోటోను అలా విసిరేశావు? ఆ ఫోటో నా రూమ్లో ఉండడానికి వీల్లేదు, అందుకే విసిరేశాను. అది నీ రూమ్ ఏంటి? అది మీ బాబాయ్ రూమ్ కదా. అసలు నువ్వు మీ బాబాయ్ రూమ్లోకి ఎందుకెళ్ళావు? బాబాయా? ఎవరు బాబాయ్? ఎవరికి బాబాయ్? ఇప్పటి నుంచి అది నా రూమ్. నేను ఆ రూమ్లోనే ఉంటాను. మా అమ్మ ఉండమని చెప్పింది. అమ్మ ఆరాధ్య, ఈ మధుని అమ్మ అని పిలవకమ్మా. ఏ? ఎందుకు పిలవకూడదు? ఈ మధు ఎన్నో పాపాలు చేసింది. తల్లి చేసిన పాపం పిల్లలకి తగులుతుంది అంటారు. అందుకే పిలవద్దు అంటున్నాను. పాపమే కాదు, నాకు శాపం తగిలినా సరే మధునే అమ్మ అని పిలుస్తాను. ఏమయ్యా, ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఇందులో సైన్ చేయి. అవునరా, అసలు అన్ని కోట్ల స్కామ్ ఎలా చేశావురా? దొరికిపోతానన్న భయం లేదారా నీకు? అవునులే,
నువ్వు ఎలాంటి నేరం చేసినా నిన్ను ఆ కేసు నుండి బయటపడేయడానికి ఆ లాయర్ సిద్ధార్థ్ ఉన్నాడనే ధైర్యంతోనే కదా ఇదంతా చేస్తున్నావు. ఏయ్ ఆగు, నీతో మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది. మీ ఆవిడ సింధుకి ఆ లాయర్ సిద్ధార్థ్కి మధ్య ఏంట్రా సంబంధం? మాట్లాడవేరా? ఇంకేం సంబంధం అయి ఉంటుంది సార్? అక్రమ సంబంధం అయి ఉంటుంది. ఓ ఆ సంబంధమా? అందుకేనా మొగుడు ఇక్కడ సెల్లో ఉంటే బయట ఆ లాయర్తో వీళ్ళ ఆవిడ అంత క్లోజ్గా తిరుగుతుంది? డ్యూటీలో ఉన్న పోలీస్ మీదే చెయ్యేస్తావురా? ఏయ్, వీడికి పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ ఏంటో చూపించండి. అలాగే సార్. కొట్టండి. కొట్టండి. నా మీదే చెయ్యేస్తాడా? యష్, ఆగండి ఆగండి, ప్లీజ్ ఆగండి ఆగండి. ఎందుకు నా భర్తని కొడుతున్నారు? యష్, అసలు మీరు మనుషులేనా? నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా కొడుతున్నారు? నీ మొగుడు డ్యూటీలో ఉన్న పోలీస్ మీద చేయేశాడు. నా గొంతు పట్టుకొని చంపబోయాడు. అలాంటివాడిని కొట్టక చూస్తూ ఊరుకుంటామా? నా భర్త మిమ్మల్ని చంపబోయాడంటే మీరే కావాలని నా భర్తని రెచ్చగొట్టుంటారు. లేదంటే నా భర్త మీ మీదకి ఎందుకు వస్తాడు? ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు. నిన్న కూడా కావాలనే మీరు కోర్టు టైం అయిపోయేదాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు మీరు. ఇప్పుడు నా భర్తని కావాలనే రెచ్చగొట్టి తన మీద ఇంకో కేసు బనాయించాలని చూస్తున్నారు. మీ చేత ఇదంతా ఎవరు కావాలని చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం వరకే మీ డ్యూటీ. ఇలా కొట్టే రైట్స్ మీకు లేవు. కేసు ఇంకా కోర్టుకు వెళ్ళలేదు. నా భర్త తప్పు చేశాడని ప్రూవే అవ్వలేదు. అయినా నా భర్తని నేరస్తుడిలాగా మీరు ట్రీట్ చేస్తున్నారు. చట్టం మీద నాకు గౌరవం ఉంది కాబట్టే మీరు ఏం చేసినా భరిస్తున్నాను కదానని తప్పు మీద తప్పు చేయకండి. తర్వాత చాలా ఫీల్ అవుతారు. ఇది వార్నింగ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. ఇంకోసారి నా భర్త మీద చేయి పడినా, చిన్న లాఠీ దెబ్బ పడినా మీ వెనకాలన్న వాళ్లతో పాటు మీరు కూడా రేపు ఇదే సెల్లోకి వెళ్లాల్సొస్తుంది. జాగ్రత్త. యష్, తొందరపడద్దు యష్. వీళ్ళు ఏం మాట్లాడినా సరే పట్టించుకోవద్దు. కోపాన్ని కంట్రోల్ చేసుకో. వాడు ఆ ఎస్ఐ నీ గురించి తప్పుగా మాట్లాడాడు సింధు. వాడన్న మాటలకి వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకోలేకపోయాను. సారీ సింధు. ఆ మధు మారుతీరావు కలిసి కావాలని ఈ ఎస్ఐ చేత ఇలా చేయిస్తున్నారు. ఒక 2 రోజులు ఓపిక పట్టు, నీకు బెయిల్ వస్తుంది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తాం. అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యష్. అలాగే సింధు.
అమ్మవారి బొట్టు. నీకంత మంచి జరుగుతుంది యష్. ఏయ్, చూస్తారంట్రా, తీసుకెళ్ళి సెల్లపడండి. అలాగే సార్. యష్, దేవా, ఇప్పుడు ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్నారు? లోపల జరగాల్సింది జరిగిపోయిందిరా. అందుకే నా ఫేస్లో ఇంత హ్యాపీనెస్. ఇక బయట జరగాల్సింది మిగిలింది. ఏటి కోడలా, లోపల నీ మొగుడికి జరిగిన ట్రీట్మెంట్ చూసావు కదా, నువ్వు సాటిస్ఫైనా? రేయ్ నిన్ను. అదే, ఈ ఆవేశమే వద్దు కోడల పిల్ల. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. లోపల నీ మొగుడికి ఇదే చెప్పుంటావు కదా. ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? రివెంజ్, రిటర్న్ గిఫ్ట్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది కోడలా. ఇప్పుడు నువ్వు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు నువ్వింకా చాలా చూస్తావు. అవన్నీ చూసి నువ్వు తట్టుకుని నిలబడాలంటే ఇప్పటి నుండే నీ మనసుని రాయి చేసుకోవాలి. నేను కొట్టే ఒక్కొక్క దెబ్బ ఎలా ఉంటుందో నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు. కోడలా, నన్ను పాత మంకీ మావయ్య అనుకుంటే పొరపాటమ్మా. మనం మళ్ళీ కలుద్దామే. బాయ్. రే నువ్వు రారా. బాగా ప్లాన్ చేసావు మంకీ మావయ్య. పాడు పనులు చేయడంలో నీకు నువ్వే సాటి. ఆ మధు గురించి తెలుసు కాబట్టే భయపడి సైలెంట్గా ఉన్నావు. ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ చేస్తే ఆరాధ్య పూర్తిగా మనకి దూరం అయిపోతుంది. అప్పుడు మా అక్కకి నేను ఇచ్చిన మాట తప్పిందన్నవుతాను. అవును చంద్ర, చూస్తూ చూస్తూ మన మనవరాలి జీవితం మనమే పాడు చేస్తామా చెప్పు? వద్దు చంద్ర. మీరెన్ని చెప్పినా నేను వినందాము. ఏమై ఉంటుంది? చూద్దాం పదండి. అమ్మా ఆరాధ్య, 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 అమ్మా ఆరాధ్య, 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 అమ్మా అమ్మా ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. ఆరాధ్య, తలుపు తీయమ్మా. ఆరాధ్య నిన్నేనమ్మా, తలుపు తీయమ్మా. ఇదేంటి ఇంతగా పిలుస్తున్నా కూడా ఆరాధ్య తలుపు తీయదేంటి? లోపల ఏదో జరిగింది దాము, అందుకే ఆరాధ్య తలుపు తీయలేకపోతుంది. అయ్యో, ఏం జరిగి ఉంటుంది మావయ్య? రూమ్లోకి వెళ్తే గానీ తెలీదమ్మా. ఒక్క నిమిషం ఇటండి, ఇది పట్టుకోదాము. ఆరాధ్య, ఆరాధ్య, తలుపు తీయమ్మా. ఆరాధ్య, తీయమ్మా. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మా ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, 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 ఆరాధ్య. అత్తయ్య ఇటివ్వండి.
ఆరాధ్య ఆరాధ్య అమ్మ ఆరాధ్య 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 అమ్మ అమ్మ ఆరాధ్య ఆరాధ్య ఏమైందమ్మా ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గరికి ఎవరు రాకండి, నాకెవరు లేరు, నేను అంటే దాన్ని వెళ్ళిపోండి అందరూ. ఆరాధ్య నేనున్నానమ్మా, నువ్వు భయపడకు. నాకు చీకటంటే భయం అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండమ్మా. నేనెక్కడికి వెళ్ళనమ్మా, నీతోనే ఉంటాను. నువ్వు భయపడకు, నీకేం కాదు. నేనున్నానుగా, నీకేం కాదు. ఊరుకో. అమ్మ ఆరాధ్య, కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు చీకటి లేదమ్మా, చూడు. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? ఆరాధ్య, చెప్పు, ఆరాధ్య? నువ్వెందుకు వచ్చావు? అమ్మా ఆరాధ్య ఏమిందమ్మా? వచ్చావా? అమ్మా ఆరాధ్య ఆరాధ్య ఏమిందమ్మా? ఏమింది ఆరాధ్య? అమ్మా అదే ఏమిందమ్మా? అమ్మా ఆరాధ్య 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 ఏమైంది? ఆరాధ్య అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఆరాధ్య ఆరాధ్య లేమ్మా ఆరాధ్య అమ్మ ఆరాధ్య ఆరాధ్య జరగండి, ముట్టుకోవద్దు. పో బయటికి. అమ్మా అమ్మ ఆరాధ్య 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 అమ్మా ఆరాధ్య 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 ముట్టుకోకండి. ఆరాధ్య ఏంటమ్మా, ఏం చేశారమ్మా ఆరాధ్యని? రేయ్, మేమేం చేస్తాన్రా? కరెంటు పోగానే అమ్మ అంటూ భయపడి కేకలు వేసిందిరా అది. మేము కంగారు పడిపోయి వచ్చాం. ఆరాధ్యకి చీకటంటే భయం అనుకుంటా, అందుకే కేకలేసింది. ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళండి. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మమ్మల్ని పొమ్మనటానికి నువ్వెవరివే? నోరు కాస్త అదుపులో పెట్టుకో, లేదంటే నీ 32 పళ్ళు రాలిపోతాయి అసలు. ముందిక్కడి నుంచి బయటికి వెళ్తారా లేదా? ఫస్ట్ నువ్వు బయటికి పదా. సింధు, మధు, మధు, ఆగవే. మధు. సింధు. అయ్యో అమ్మ సింధు. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను- మావయ్య వద్దు అది మావయ్య, కాదు సింధు. గొడవలేమి వద్దు మావయ్య. ఏయ్, ఆరాధ్యకి ఏమైంది? ఎందుకలా భయపడుతుంది? కళ్ళు తిరిగి ఎందుకలా పడిపోయింది? ఏయ్, మాట్లాడవే. డాక్టర్ని పిలుస్తాను. ఆరాధ్య ప్రాబ్లం ఏంటో ఆయన చెప్తారు. మావయ్య ఫోన్ ఇవ్వండి. ఇప్పుడు డాక్టర్ ఏం అవసరం లేదు. ఆరాధ్య ఇప్పుడు బాగానే ఉంది. నా కూతుర్ని నేను చూసుకోగలను. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. హ, ఏంటే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆరాధ్యని నువ్వు చూసుకోవడం ఏంటి? అసలు ఆరాధ్యకి ఏమైంది? తనని ఏం చేశావు? ఇంకా ఎన్ని దారుణాలు చేస్తావే? ఇప్పటికి చేసింది చాలదా? చిన్నపిల్ల తన జీవితాన్ని కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా? మాటలు జాగ్రత్తగా రాని సింధు. ఎవరి జీవితాలు ఎవరు నాశనం చేశారు? మీరు కాదా ఆరాధ్య జీవితాన్ని నాశనం చేసింది?
అసలు దీనంతటికీ కారణం నువ్వేరా. నువ్వే సరిగా ఉంటే ఈ మధు కోడలిగా మన ఇంట్లోకి వచ్చేదా? మన కుటుంబాన్ని నాశనం చేసేదా? యశ్ జైలుకు వెళ్లేవాడా? మన బతుకులతో ఇలా ఆడుకునేదా? ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం నువ్వేరా. నిన్ను ఊరికి వదలకూడదు. ఆగండి. ఏం చేశాడని తేజను అలా కొడుతున్నారు? అసలు తేజన్ ఎప్పుడైనా మీ కొడుకులా చూసారా? డిప్రెషన్లో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తేజ గురించి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని ఏ రోజైనా తన గురించి ఆలోచించారా? తేజ గురించి వెతికారా? లేదే. ఇప్పుడు తండ్రిలా దండించటానికి మీకు ఏ రైట్ ఉందని ఇలా చేస్తున్నారు? అసలు నీకు ఏ రైట్ ఉందని మా ఇంట్లో ఉంటున్నావు? మా తాముని పిచ్చిదాన్ని చేసినట్టు ఇప్పుడు ఆరాధ్యాన్ని కూడా అలాగే చేయాలనుకుంటున్నావా?